ఓకే ఫ్రెండ్స్, మనము మూడో పార్ట్ 4 యూనిట్ మూడో పార్ట్ అనేది చూద్దాం. ఓకేనా? అభ్యసన స్వభావం. అభ్యాసాల స్వభావం. అభ్యాసాల యొక్క స్వభావము, వాటి తరగతి గది అన్వయము, నిర్వహణ అనేది ఏ విధంగా ఉందో చూద్దాం. పిల్లలు అభ్యసన సన్నివేశాలలో పాల్గొనేలా తగు అభ్యసన అనుభవాలను పిల్లలు అనేవాళ్ళు దేనిలో చేయాలి? అభ్యసన సన్నివేశాలలో పాల్గొనేలా తగు అభ్యసన అనుభవాలను, తగిన అవకాశాలను కల్పించాలి. ఖచ్చితంగా అభ్యసన సన్నివేశాల్లో పాల్గొనేలాగా మనము దానికి కావాల్సిన అభ్యసన అనుభవాలను, అదేవిధంగా తగిన అవకాశాలను కల్పించాలి. ఇందుకు ఉపాధ్యాయుడు వివిధ సామర్థ్యాల సాధనకు ఇందుకోసం ఉపాధ్యాయుడు వివిధ సామర్థ్యాల సాధన కోసం విభిన్న వ్యూహాలను సిద్ధం చేసుకుని తరగతి గదిలో బోధన అనేది జరపాలన్నమాట. ఓకేనా? చూడండి, వివిధ సామర్థ్యాల సాధనకు విభిన్న వ్యూహాలను సిద్ధం చేసుకుని తరగతి గది బోధన అనేది చేయాలి. నెక్స్ట్ పాఠం పాఠం ఇతర సామర్థ్యాల ఆధారంగా అభ్యాసాలు సూచనలు ఉండాలన్నమాట. పాఠం అనేది ఇతర సామర్థ్యాల ఆధారంగా అభ్యాసాలు మరియు సూచనలు అనేవి ఉండాలన్నమాట. అభ్యాసాలు పిల్లలు సొంతంగా చేయడం వల్ల అభ్యాసాలు అనేది పిల్లలు సొంతంగా చేయడం వల్ల ఏ మేరకు చేయగలుగుతున్నారో, ఎలా నేర్చుకుంటున్నారో అంచనా వేయడానికి తోడ్పడతాయి అని చెప్తున్నారు ఫ్రెండ్స్. ఓకేనా? అందుకే RTE 2009 అని చూడండి. RTE 2009 ప్రతి విద్యార్థికి చాలా ఇంపార్టెంట్. ప్రతి విద్యార్థికి సామర్థ్యాల సాధన కొలమానంగా నిర్ణయించింది. ప్రతి విద్యార్థికి సామర్థ్యాల సాధనను కొలమానంగా నిర్ణయించిందనమాట. ఏది? RTE 2009. నిరంతర సమగ్ర మూల్యాంకానికి సామర్థ్యాధారిత అభ్యాసాలు తోడ్పడే విధంగా రూపొందించాలి. నిరంతర సమగ్ర మూల్యానికి మరియు సామర్థ్యాధారిత అభ్యాసాలు అనేవి తోడ్పడే విధంగా రూపొందించడం జరగాలన్నమాట. నెక్స్ట్ చూడండి, పాఠం అంటే కేవలం విషయాన్ని అందించడానికి పరిమితం కాకూడదు. పాఠం అంటే కేవలం విషయాన్ని, కంటెంట్ మాత్రం అందించడానికి పరిమితం కాకూడదు. భాషలలో విషయం కంటే ఆ విషయాన్ని పొందుపరిచిన భాషా సౌందర్యం ముఖ్యం. భాష యొక్క సౌందర్యం అనేది ముఖ్యం అన్నమాట. ఓకేనా? భాషాపరమైన సాధనకు ప్రాముఖ్యత ఎక్కువ. భాషాపరమైన సాధనకు ప్రాముఖ్యత అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. పాఠంలోని విషయ అవగాహనతో పాటు భాషా సామర్థ్యాల సాధన కోసం చేర్చిన అభ్యాసాలు కూడా సాధన చేయవలసి ఉంటుంది. భాషాపరమైన సాధన కోసం ప్రాముఖ్యత అయిన ఎక్కువ పాఠ్యాంశాల్లో విషయ అవగాహనతో పాటు భాషా సామర్థ్యాల సాధన కోసం చేర్చిన అభ్యాసాలను కూడా సాధన చేయవలసి ఉంటుందన్నమాట. నెక్స్ట్ అభ్యాసాల సాధనకు తద్వారా భాషా సామర్థ్యాలు పొందడానికి పాఠ్యాంశం ఒక సాధనంగా తోడ్పడుతుంది. ఈ అభ్యాసాలు అనేది దేనికి పడుతుందంటే, ఈ అభ్యాసాల సాధన అనేది దేనికి ఉపయోగపడుతుందంటే, దేనికి తోడ్పడుతుందంటే భాషా సామర్థ్యాలను పొందడానికి పాఠ్యాంశంలో ఒక సాధనంగా మనకి ఉపయోగపడడం జరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్ చూడండి ఏముందో. భాషా సామర్థ్యాలు ఏవి సార్? ఇవన్నీ మనకు తెలుసు కదా. ఆల్రెడీ మనము టెక్స్ట్ బుక్లో చదివేటప్పుడు చూస్తూ ఉంటాం. వినడం, మాట్లాడడం, చదవడం, అర్థం చేసుకొని చెప్పడం, రాయడం అంటే స్వీయ రచన, పదజాలం పైన పట్టు, సృజనాత్మకత, ప్రశంస, భాషను గురించి తెలుసుకోవడం, ప్రాజెక్టు పని, సాహిత్యం గురించి తెలుసుకోవడం. చాలా ఇంపార్టెంట్. భాషాభ్యసన సామర్థ్యాలు ఏవేవి సార్ అంటే 9 ఉన్నాయి. చూడండి, వినడం, మాట్లాడించడం, చదవడం, అర్థం చేసుకొని చెప్పడం, రాయడం, 4ది పదజాలంపై పట్టు, 5 సృజనాత్మకత, 6 ప్రశంస, 7 ఏముంది భాష గురించి తెలుసుకోవడం, 8 ప్రాజెక్ట్ పని, 9 సాహిత్యం గురించి తెలుసుకోవడం. దీన్ని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అభ్యాసాల స్వభావం. సార్ అభ్యాసాల యొక్క స్వభావం ఏమిటి? ప్రతి పాఠం యొక్క చివర ఏముంటుంది? నిర్దేశిత సామర్థ్యాల సాధనకు అభ్యాసాలు అనేవి నిర్దేశిత సామర్థ్యాలకు సాధించడానికి అనేది ఖచ్చితంగా ఇవ్వాలన్నమాట. ప్రతి పాఠ్యం వెనకాల ఉంటుంది కదా మనకి, అభ్యాసాలనే ఉంటాయన్నమాట. ఈ అభ్యాసాల సాధన
ఈ అభ్యాసాల సాధారణ స్వభావాన్ని పరిశీలిస్తే కింది విధంగా ఉన్నట్లు మనకు తెలుస్తుంది అనమాట. ఏ విధంగా ఉందో చూడి, అవి ఏ విధంగా ఉంటుందంటే ఆలోచింపజేసేవిగా ఉండాలి. ఆ అభ్యాసాలు అనేది ఏ విధంగా ఉండాలి, ఆలోచింపజేసే విధంగా థింకింగ్గా ఉండాలన్నమాట. బహుళ సమాధానాలు ఇచ్చేవిగా ఉండాలి, మల్టిపుల్ ఆన్సర్స్ ఇచ్చే విధంగా ఉండాలన్నమాట. స్వీయ అభ్యసన అనుభవాలను పంచుకునేవిగా ఉండాలి. చూడండి, స్వీయ అభ్యసనాలు తన యొక్క స్వీయ అభ్యసనాన్ని పంచుకునేవిగా ఉండాలి. సృజనాత్మకత, కల్పనాశక్తి అవకాశం ఇచ్చేవిగా ఉండాలి. సృజనాత్మకతకి, కల్పనాశక్తికి అవకాశం ఇచ్చేదిగా ఉండాలన్నమాట. పిల్లలకు ఆసక్తిని కలిగించేవిగా ఉండాలి. ఎవరికి? పిల్లలకి ఆసక్తిని కలిగించేవిగా ఉండాలన్నమాట. సవాలు చేసేవిగా ఉండాలి. చూడ అవి ఏ విధంగా ఉండాలి, సవాలు చేసేవిగా ఉండాలి పిల్లలకి. నెక్స్ట్, స్వయం అధ్యయనానికి అవకాశం కలిగించేవిగా ఉండాలి. స్వయం అధ్యయనానికి అవకాశం కలిగించేలా ఉండాలి. దైనందిత జీవితానికి అన్వయించేవిగా ఉండాలి. ప్రజెంట్ జరుగుతున్న డైలీ లైఫ్కి అన్వయించే విధంగా ఉండాలి. సొంతంగా చేసేవిగా ఉండాలి. పిల్లలు సొంతంగా చేసే విధంగా ఉండాలన్నమాట. భాషా సామర్థ్యాలు పెంపొందించడానికి అనుకూలంగా ఉండాలి. నెక్స్ట్ ఏముంది, జట్టులో పని చేయడానికి వీలుగా ఉండాలి. జట్టులో పని చేయడానికి వీలుగా ఉండాలన్నమాట. తోటి వారి ద్వారా నేర్చుకోవడానికి వీలుగా ఉండాలి. స్వేచ్ఛ వ్యక్తీకరణకు అనుకూలంగా ఉండాలన్నమాట. ఇది అభ్యసన యొక్క స్వభావం. అభ్యాసాల యొక్క స్వభావం ఆలోచింపజేసే ఉండాలి. బహుళ సాధనలుగా ఇచ్చే ఉండాలి. స్వీయ అభ్యసనాలు పంచుకునేవిగా, సృజనాత్మకత, కల్పనాశక్తి, మళ్ళీ ఆసక్తిని కలిగించేవి, సవాలు చేసేవి, ఆ స్వయం అధ్యయనాన్ని కలిగించేవి, దైనందిన జీవితానికి అన్వయించేవి, సొంతంగా చేసేవి, భాషా సామర్థ్యాలను పెంపొందించడానికి అనుకూలంగా, జట్టులో పని చేయడానికి, తోటివారితో నేర్చుకోవడానికి, స్వేచ్ఛగా వ్యక్తీకరించడానికి ఉపయోగపడడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఒక్కో సామర్థ్యం, దాని స్వభావం, దానిని గురించి తరగతిలో ఎలా నిర్వహించాలో చూద్దామా ఫ్రెండ్స్? మనం కూడా చూద్దాం ఏ విధంగా చేస్తారో చూద్దాము. వినడం, ఆలోచించి చెప్పడం. మీరంతా వింటున్నారు కదా, నేను చెప్తున్నాను కదా, మళ్ళీ నేను క్వశ్చన్స్ అడిగినప్పుడు ఆలోచించి చెప్తారా? మరి చూడండి ఫ్రెండ్స్, చెప్పండి. భాషా సామర్థ్యాలలో వినడం, మాట్లాడడం చాలా ముఖ్యమైనవి. భాషా సామర్థ్యాల్లో చాలా ముఖ్యమైనవి ఏది? వినడం, మాట్లాడడం అనేవి చాలా ముఖ్యమైనవి. వీటిని ప్రాథమిక నైపుణ్యాలుగా మనం భావిస్తుంటాము. తర్వాత కానీ బడికి రాకముందు పిల్లలు వినడం, ఆలోచించి మాట్లాడే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. పిల్లలు బడికి రాకముందు ఏమేమి కలిగి ఉంటారు? వినడం కలిగి ఉంటారు, ఆలోచించి మాట్లాడే సామర్థ్యాన్ని కూడా కలిగి ఉంటారు. బడిలో చేరిన తర్వాత పిల్లలకి స్వేచ్ఛగా మాట్లాడడం, ఆత్మవిశ్వాసంతో మాట్లాడడం, సూటిగా మాట్లాడడం, సందర్భోచితంగా మాట్లాడడం, సరైన పదజాలంతో అర్థవంతంగా వినసొంపుగా మాట్లాడడం గురించి అభ్యసించాలి. బడిలో చేరిన తర్వాత పిల్లవానికి ఏమేమి రావాలి? స్వేచ్ఛగా మాట్లాడగలడం, తర్వాత ఆత్మవిశ్వాసంతో మాట్లాడగలడం, ఇంకా ఏం చేయాలి? సూటిగా మాట్లాడడం, సందర్భానుసారంగా మాట్లాడడం, సరైన పదజాలంతో అర్థవంతంగా వినసొంపుగా మాట్లాడడం అనేది అభ్యసించాలి. తర్వాత అలాగే విన్నదాన్ని అర్థం చేసుకుని తమ అనుభవాలను జోడించి ఆలోచించి తగు రీతిలో మాట్లాడేటట్లు చూడాలి. వాడు విన్నదాన్ని అర్థం చేసుకొని తన యొక్క అనుభవాలను జోడించి ఆలోచించి తగు రీతిలో మాట్లాడేది కావాలి. ఆలోచించి మాట్లాడవలసిన అవసరాన్ని కల్పించడం. ఆలోచించి మాట్లాడవలసిన అవసరాన్ని కల్పించడం. పిల్లలు విషయాన్ని వినడం పట్ల ఏకాగ్రత అనేది చూపిస్తారు. పిల్లలు విషయాన్ని వినడం అనేది ఏకాగ్రతగా చూపడం అనేది జరుగుతుంది. దీని యొక్క స్వభావం ఏముందో చూడండి. స్వభావం ఏ విధంగా ఉంది? చాలా ఇంపార్టెంట్ కదా మనకి. ఆలోచనాత్మకమై సమాధానాలు ఇచ్చేవిగా ఉండాలి. ఆలోచనాత్మకంగా ఉండాలి, ఆన్సర్స్ వచ్చే విధంగా ఉండాలి. చర్చల్లో పాల్గొనేలా ప్రతిస్పందించేలా ఉండాలి. అనేక రకాల సమాధానాలను చెప్పగలిగే విధంగా ఉండాలన్నమాట. ఓకేనా? పిల్లలు ఊహించడానికి అవకాశం కల్పించే విధంగా ఉండాలన్నమాట. చిత్రాలను నిశ్చితంగా పరిశీలించే విధంగా ఉండాలి. చిత్రాలను నిశ్చితంగా పరిశీలించే విధంగా ఉండాలి. స్వీయ అభ్యసనాలకు సొంత మాటల్లో చెప్పేవిగా ఉండాలి.
పాఠాలపై పాఠాలపై స్వీయ అభ్యసనం స్వీయ అభిప్రాయం వ్యక్తం చేసేవిగా ఉండాలి. ఒక్కొక్క పాఠ్యాంశంపై తనంతకు తానే స్వీయ అభిప్రాయాన్ని వ్యక్తం చేసే విధంగా ఉండాలి. తరగతి గది నిర్వహణ ఏ విధంగా ఉంది సార్ చూడండి. వినడం, ఆలోచించి చెప్పడం గురించి ఏ కృత్యమైనా పూర్తి తరగతి కృత్యంగా నిర్వహించాలి. వినడం, ఆలోచించి గురించి చెప్పడం అన్నది ఎటువంటి కృత్యమైనా పూర్తి తరగతి గది కృత్యంగా నిర్వహించాలన్నమాట. అభ్యాసంలోని ప్రశ్నలలో ఒక్కో ప్రశ్న అడగాలన్నమాట. అభ్యాసంలోని ప్రశ్నల్లో ఒక్కొక్క ప్రశ్న అనేది అడగాలన్నమాట. ఆ ఒక్క ప్రశ్నకు ఆ ఒక్క ప్రశ్న గురించి పిల్లలందరితో మాట్లాడించాలి. ఒక క్వశ్చన్ వేసిన తర్వాత పిల్లలందరి చేత మాట్లాడించాలన్నమాట. తర్వాత ఏం జరుగుతుంది, పిల్లలు చెప్పిన విషయాన్ని ఆమోదించాలి, ఖండించరాదు. వాళ్ళు ఏం చెప్పినా మనం వినాలి, దాన్ని ఖండించరాదు. నెక్స్ట్ పిల్లలు తమ అనుభవాలను అభిప్రాయాలను జోడించి చెప్పేలా ప్రోత్సహించాలి. చూడండి ఫ్రెండ్స్, పిల్లలు తమ అనుభవాలను అభిప్రాయాలను జోడించి చెప్పేలా ప్రోత్సహించాలి. పిల్లలు అనేక రకాలైన సమాధానాలు చెప్పే విధంగా ప్రశ్నలు అడగాలి. పిల్లలు అనేక రకమైన సమాధానాలు చెప్పే విధంగా ప్రశ్నలు అనేది అడగాలన్నమాట. పిల్లలు సమాధానాలను క్రోడీకరించి ముగింపు సమాధానం చెప్పించాలన్నమాట. పిల్లలు సమాధానాలను క్రోడీకరించి చివరగా ముగింపు అంటే సమాధానం అనేది చెప్పించాలి లేదా చెప్పాలి అన్నమాట. నెక్స్ట్ బోధించేటప్పుడు గేయాలు, పద్యాలు వాటి నడకను బట్టి లయబద్ధంగా రాగయుక్తంగా పాడాలి ఫ్రెండ్స్. రాగయుక్తంగా పాడించాలి. నెక్స్ట్ సార్, తరగతి గదిలో పిల్లల యొక్క భాగస్వామ్యం అధికంగా ఉండేలా ఉపాధ్యాయుడు మార్గదర్శిగా ఉండాలన్నమాట. నెక్స్ట్ అందరూ మాట్లాడేలా చర్చల్లో పాల్గొనేలా ప్రోత్సహించాలి. మరియు వాళ్ళకి అవకాశాలు అనేవి కూడా కల్పించాలన్నమాట. ముందుగా ఉపాధ్యాయుడు పాఠానికి సహసంబంధంగా ఉండే పద్యాలు, గేయాలు లయబద్ధంగా పాడి వినిపించాలి. ముందుగా పాఠానికి రిలేటెడ్గా ఉన్న వాటిని మన ఉపాధ్యాయుడు సహసంబంధం చేస్తూ పద్యాలు కానీ గేయాలు కానీ లయబద్ధంగా పాడి వినిపించాలన్నమాట. నెక్స్ట్ వినడం, మాట్లాడడం అభ్యసనాన్ని కూడా నిర్వహించడానికి ఒక పీరియడ్ను ప్రత్యేకంగా కేటాయించి ఆ పీరియడ్లో నిర్వహించాలి. వినడం, మాట్లాడడం అనే దానికి కూడా ఒక సపరేట్ పీరియడ్ని క్రియేట్ చేసి ఆ పీరియడ్లో మాత్రమే ప్రత్యేకంగా దీనిని నిర్వహించాలి అని మనకి చెప్తున్నారన్నమాట. ఇది ఇప్పుడు మనం చెప్పిందంతా వినడం, ఆలోచించడం. వినడం, ఆలోచించి చెప్పండి అనే దాంతో దాని యొక్క స్వభావము, తరగతి గది నిర్వహణ అనేది చెప్పుకున్నాం. నెక్స్ట్ ధారాళంగా చదవడం లేదంటే అర్థం చేసుకొని చెప్పడం లేదా రాయడం. ధారాళంగా చదవడం, అర్థం చేసుకొని చెప్పడం లేదా రాయడం అంటే ఏం సార్? చూడండి మేడం, పిల్లలు ధారాళంగా స్పష్టమైన ఉచ్చారణతో చదవగలగాలి. ఖచ్చితంగా చదివిన అంశం గురించి అర్థం చేసుకొని చెప్పాలి. వాళ్ళు చదివిన అంశాన్ని గురించి అర్థం చేసుకొని చెప్పగలగాలి. మళ్ళీ దానిని రాయగలగాలి. అదేవిధంగా వాళ్ళు రాయగలగాలి. భాషాభ్యసనం యొక్క ముఖ్య లక్ష్యం పిల్లల్ని భాషాభిమానాలుగా స్వతంత్ర పాఠకులుగా తయారు చేయడం అనేది మనకి భాష అనేది మెయిన్ అన్నమాట. భాషా అభ్యసనం యొక్క మెయిన్ ముఖ్యాంశం. ఓకేనా? కాబట్టి పిల్లల్లో పిల్లలు చదివే అలవాటును పెంపొందించడం కోసం పాఠ్యపుస్తకంలోని అభ్యాసాలు అనేవి బాగా తోడ్పడడం జరుగుతుంది. నెక్స్ట్ ఏముంది సార్? చూడండి, పాఠశాల పిల్లలు పఠనాభిరుచిని పఠన అవగాహనాన్ని ఉన్నత శ్రేణికి తీసుకుని వెళ్ళాలి. పాఠశాలలో ఉండే పిల్లలు పఠనాభిరుచిని అవగాహన చేసుకోవడాన్ని ఉన్నత శ్రేణికి తీసుకొని వెళ్ళాలి. అందుకు గాను ముఖ్యంగా ఉపాధ్యాయుడు ఏం చేయాలి? పఠనాభిరుచిని పెంపొందించాలన్నమాట. చదువుకునే అభిరుచిని పెంపొందించాలి. పిల్లలు తను రోల్ మోడల్గా ఉండాలి. పిల్లలకు ఎవరు రోల్ మోడల్గా ఉండాలి? ఉపాధ్యాయుడు అనేవాడు రోల్ మోడల్గా ఉండాలి. విభిన్న ప్రక్రియలలో కూడిన పాఠాలను పరిచయం చేయడం, వైవిధ్యభరితమైన అభ్యాసాల వల్ల
వారు పాఠ్య పుస్తకాలకు అతీతమైన ప్రగతిని సాధిస్తారు. చూడి విభిన్న ప్రక్రియల్లో కూడిన పాఠాలను పిల్లలకు పరిచయం చేయడంతో వైవిధ్యభరితమైన అభ్యాసాల వల్ల వారు చూడి పాఠ్య పుస్తకాలకు అతీతమైన ప్రగతిని సాధించడం జరుగుతుంది. ఇలా చదవడంపై పట్టు కలిగిన పిల్లలే తప్పకుండా రాయగలుగుతారు. ఇలా చదవడంపై పట్టు కలిగిన పిల్లలు ఖచ్చితంగా రాయగలుగుతారు. చక్కటి పదాలతో సందర్భోచితంగా మాట్లాడడంలోనూ లేదా రాయడంలోనూ వినియోగిస్తారు. చూద్దాం ఇప్పుడు దాని యొక్క స్వభావం చూద్దాం. ఏమి ధారాళంగా చదవడం, అర్థం చేసుకొని చదవడం, రాయడం యొక్క స్వభావం గురించి మనము చూద్దాం ఫ్రెండ్స్. పిల్లలతో పాఠాన్ని మళ్ళీ మళ్ళీ చదివించేలా ఉండాలి. చూడి పిల్లలతో పాఠాన్ని మళ్ళీ మళ్ళీ చదివించే విధంగా ఉండాలన్నమాట. చదివిన పాఠం ఎంత మాత్రం అర్థమైందో చూడి చదివిన పాఠ్యాంశం ఎంత మాత్రం అర్థమైందో తెలుసుకునే విధంగా ఉండాలి. నెక్స్ట్ పాఠంలోని పాత్రల మధ్య సంభాషణలను గుర్తు చేసుకునేలా ఉండాలి. పాఠంలో ఉండే క్యారెక్టర్స్ వాటి మధ్య ఉన్న సంభాషణ అనేది గుర్తు చేసుకునే విధంగా ఉండాలి. పాఠం ఆధారంగా తప్పు ఒప్పులను నిర్ణయించేలా ఉండాలి. ఉండాలన్నమాట. నెక్స్ట్ చూడండి తరగతి గది నిర్వహణలో ఏమేముంది? చదవడం కోసం ఇచ్చిన కృత్యాలు, పూర్తి తరగతి గది కృత్యం లేదా వ్యక్తిగతంగా లేదా జట్టు కృత్యంగా అభ్యాసాల కాఠిన్యత స్థాయిని బట్టి నిర్వహించాలి. తరగతి నిర్వహణలో ఏమేమి వస్తుంది? చదవడం కోసం ఇచ్చిన కృత్యాలు అనేవి పూర్తి తరగతి గది కృత్యంగాను లేదా వ్యక్తిగతంగా లేదంటే జట్టు కృత్యంగా అభ్యాసాలు అనేవి కఠిన స్థాయిని బట్టి నిర్వహించడం చేయాలి. మనం ఇచ్చే కృత్యం ఏ విధంగా ఉండాలి? అది పూర్తిగా తరగతి గదికైనా ఉండాలి, లేదంటే వ్యక్తిగతంగా ఉండాలి, లేదా జట్టు కృత్యంగా ఉండాలి. వాళ్ళ యొక్క స్థాయిని బట్టి మనము కఠినతను బట్టి నిర్వహించాలన్నమాట. నెక్స్ట్ చూడండి ప్రతి అభ్యాసాలు పిల్లల్లో మొదట వ్యక్తిగతంగా చదవాలి. ప్రతి అభ్యాసాన్ని పిల్లలు మొదట వ్యక్తిగతంగా చదువుకోవాలన్నమాట. వాళ్ళంతకు వాళ్ళే ఏం చేయాలో పిల్లలతోనే చెప్పించాలి. వాళ్ళు ఏం చేయాలో పిల్లలు వాళ్ళతోనే చెప్పించాలి. పాఠంలో గుర్తించేవిగా, పిల్లలతో వ్యక్తిగతంగా చేయించేవిగా, ఎలా చేయాలో సూచనలు ఇచ్చే అవగాహన చేయించేవిగా ఉండాలి. పాఠంలో ఉండే వాటిని గుర్తించే విధంగా, పిల్లలతో వ్యక్తిగతంగా చేసే విధంగా, పిల్లలే తమంతకు తామే చేసే విధంగా, ఎలా చేయాలో సూచనలు ఇచ్చే అవగాహనగా వాటిని చేయించి ఉండాలన్నమాట. నెక్స్ట్ తప్పులను గుర్తించడం, జతపరచడం, ఇంకా ఎవరితో అన్నారు వంటి అభ్యాసాలు పూర్తి తరగతి గదిలో అడగడం. తప్పులను గుర్తించాలన్నమాట. మ్యాచింగ్, జతపరచడం, ఎవరితో అన్నారు, సందర్భానుసారంగా ఎవరితో అన్నారు అనే అభ్యాసాలను పూర్తి తరగతిలో అడగాలి. పిల్లలు చెప్పేది బోర్డు పైన ఖచ్చితంగా రాయాలి. పుస్తకాలలో రాసుకోమనడం, చర్చించిన తర్వాత జట్లలో కానీ వ్యక్తిగతంగానే రాయడం. పుస్తకాల్లో రాసుకోమని చెప్పాలి. చర్చించిన తర్వాత జట్లలో కానీ వ్యక్తిగతంగా కానీ రాయించడం అనేది చేయాలి. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు ఏం చెప్పుకున్నాం మనము? తరగతి గది నిర్వహణ చెప్పుకున్నాం అనమాట. దేనికి సంబంధించి మనం చెప్పుకునేది ధారాళంగా చదవడం, అర్థం చేసుకోవడం, చెప్పడంలో, రాయడంలో. దాంతో చెప్పాం స్వభావము తరగతి గది నిర్వహణ. నెక్స్ట్ వచ్చి ఆలోచించి సొంత మాటల్లో రాయడం అంటే స్వీయ రచన. చూడండి దీని గురించి ఏం చెప్తామో చూద్దాం. దీని ఒక స్వభావం తెలుసుకుంటాము, తరగతి గదిలో నిర్వహణ అనేది కూడా తెలుసుకుంటాం. పిల్లలు విన్నా లేదా చదివినా లేదా తెలిసిన విషయానికి, పిల్లలు విన్నదాన్ని కానీ చదివిన దాన్ని కానీ తెలిసిన విషయానికి కానీ వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని జోడించి సొంతంగా రాస్తేనే దాన్ని ఏమంటారంటే రాయడంగా భావించాలి. పిల్లలు తమకు తెలిసిన విషయాన్ని కానీ చదివిన విషయాలను కానీ విన్న విషయాలను కానీ తమ యొక్క అభిప్రాయాన్ని జోడించి సొంతంగా రాస్తే మనం దాన్ని ఏమని చెప్పాలి? రాయడంగా పరిగణించాలన్నమాట. రాయడంలో పిల్లలు ఒక అంశాన్ని ఒక క్రమంలో సంపూర్ణ వాక్యాలతో అర్థవంతంగా రాయాలన్నమాట. రాయాలి. అంశానికి తగిన పదజాలాన్ని ఉపయోగించి రాయగలగాలి. ఆ అంశానికి సంబంధించిన సమాచారాన్ని బట్టి పదజాలాన్ని ఉపయోగించి రాయగలగాలి. భావం, వాక్య నిర్మాణం, సరైన పదజాల వినియోగం ఉపయోగించి రాసినప్పుడే
రాయడం అనేది ఫలవంతమైనదిగా భావించవచ్చు. చూడి రాయడం అనేది ఫలవంతమైనదిగా భావించాలంటే ఏమేమి ఉండాలి? దాంతో భావం ఉండాలి, వాక్య నిర్మాణం ఉండాలి, సరైన పదజాలం అనేది ఉపయోగించి ఉండాలి. నెక్స్ట్ పిల్లల్లో గల ఆసక్తిని పిల్లల్లో గల ఆసక్తిని పాఠశాలలో ప్రేరేపించి వారు స్వేచ్ఛగా రాయడానికి ప్రోత్సహించాలి. పిల్లల్లో గల ఆసక్తిని పాఠశాలలో ప్రేరేపించి వారు స్వేచ్ఛగా రాయడాన్ని ప్రోత్సహించాలన్నమాట. నెక్స్ట్ ఏముంది చూడండి, తెలిసిన వాటి గురించి చూసిన వాటి గురించి తెలిసిన వాటి గురించి చూసిన వాటి గురించి విన్న వాటి గురించి చదివిన వాటి గురించి సొంతంగా రాయాలి. తెలిసిన వాటి గురించి చూసిన వాటి గురించి విన్న వాటి గురించి చదివిన వాటిని గురించి సొంతంగా రాయాలి. కరెక్టే. రాసిన వాటిలో సరిగ్గా ఎలా రాయవచ్చో కూడా ప్రతి తరగతిలో రాసిన దాంతో ఎలా రాయవచ్చో తరగతి గదిలో ప్రతిరోజు చర్చిస్తే కొంతకాలానికి రాయడంలో దొర్లే తప్పులు కూడా మనం సరిదిద్దవచ్చు. రాయడంలో వచ్చే తప్పులు కూడా పిల్లల్లో తమంతట తామే సరిదిద్దుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. నెక్స్ట్ దీని యొక్క స్వభావం ఏ విధంగా ఉందో చూద్దామా. స్వభావము గేయ పద్య భావాలను సారాంశాలను సొంతంగా రాయగలిగేలా ఉండాలి. ఏదన్నా గేయం చెప్తే ఆ గేయాన్ని సొంతంగా రాయాలి. ఒకవేళ పద్యాన్ని చెప్తే పద్యాన్ని భావాన్ని భావాలను చెప్తే పద్యాన్ని భావాలను కూడా రాసే విధంగా ఉండాలి. సారాంశాలు చెప్తే రాసే విధంగా ఉండాలి. పిల్లలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేయడానికి వీలుగా ఉండాలన్నమాట. ఓకేనా. నెక్స్ట్ ఇంకా ఏముంది సార్, ఎందుకు ఎందుకు ఎలా అనే ప్రశ్నలకు సమాధానాలు రాయగలిగే ఉండాలి. మనం ఒక కథ చెప్పాం, ఆ కథలో ఎందుకు ఏం జరిగింది, ఎందుకు అలాగే జరిగింది, ఎలా అలా అయితే అనే క్వశ్చన్స్కి సమాధానాలు రాయగలిగేగా ఉండాలి. కారణాలను ఆలోచింపజేసేవిగా ఉండాలి. కారణాలు అంటే అది ఎందుకు జరిగింది అనే కారణాన్ని ఆలోచింపజేసే విధంగా ఉండాలన్నమాట. నెక్స్ట్ తార్కిక ఆలోచనతో కూడిన సమాధానాలు రాబట్టేవిగా ఉండాలి. ఉండాలన్నమాట. ఊహించి చెప్పడం. ఇంకా ఇష్టమైన అంశాల గురించి సొంత మాటల్లో రాయమనడం. ఇష్టమైన అంశాల గురించి సొంత మాటల్లో రాయగలగడం. విశ్లేషణతో కూడిన సమాధానాలు రాయడానికి అనుకూలంగా ఉండడం. ఉండాలన్నమాట. పాత్రలు సమస్యలకు తగిన పరిష్కారాలు సూచించేవిగా ఉండాలన్నమాట. పాత్రలకు ఇంకా ఏమేమి తగిన పరిష్కారాలు సూచించేవిగా ఉండాలన్నమాట. తరగతి గది నిర్వహణ ఏముంది చూడండి. ఓకే, తరగతి గది నిర్వహణ తరగతి గది నిర్వహణ ఏ విధంగా ఉందో చూద్దాం. తరగతి గదిలో స్వీయ రచనకు ప్రశ్నల జవాబు రాసే తరగతి గదిలో స్వీయ రచన ప్రశ్నలకు జవాబులు రాసే ముందు పూర్తి తరగతి కృత్యంగా ప్రశ్నలపై చర్చ నిర్వహించాలి. తరగతి గదిలో స్వీయ రచన ప్రశ్నలకు జవాబులు రాసే ముందు ఏం చేయాలి? పూర్తి తరగతి కృత్యంగా ప్రశ్నలపై చర్చ నిర్వహించాలన్నమాట. నెక్స్ట్ ఏం చేయాలి? ముందుగా ప్రశ్నలన్నీ నల్లబల్ల పైన రాయాలి. ప్రశ్నలన్నీ ఎక్కడ రాయాలి? క్వశ్చన్స్ అన్ని నల్లబల్ల పైన రాయాలి, బోర్డు పైన. పిల్లలు ప్రశ్నలను చదవమనాలి. పిల్లలందరూ ప్రశ్నలు చదవండి పిల్లలు అని చెప్పాలన్నమాట. ఒక్కో ప్రశ్నను తీసుకొని పిల్లలతో మాట్లాడించాలి. మనం మాట్లాడించాలన్నమాట. అనుబంధ ప్రశ్నలు వేస్తూ సమాధానాలు రాబట్టాలి. ఇలా మేధోమథనం ద్వారా ప్రశ్నల గురించి చర్చించాలి. జవాబులకు సంబంధించిన కీలక పదాలను నల్లబల్లపై రాయాలి. ఆన్సర్స్ సంబంధించినవి నీట్గా నల్లబల్లపై రాయాలన్నమాట. పిల్లల జట్లుగా చేసినప్పుడు ప్రశ్నల సమాధానాలు పిల్లలను జట్లుగా చేసినప్పుడు ప్రశ్నల యొక్క సమాధానాలు తోటి పిల్లలతో చర్చించుకుంటూ రాయమనాలి. పక్క వారితో చర్చించుకుంటూ రాయన్న అని చెప్పాలన్నమాట. జట్లలో పనిచేస్తున్న సమయంలో ఉపాధ్యాయుడు అందరూ పాల్గొనేలా చూడాలి. జట్లలో పనిచేస్తున్నప్పుడు ఉపాధ్యాయుడు ఏం చేయాలి? అందరినీ పాల్గొనే విధంగా చేయాలి. నెక్స్ట్ అవసరమైన చోట ఖచ్చితంగా సహాయం అనేది ఉపాధ్యాయుడు చేయాలి. నెక్స్ట్ పిల్లలు చేసిన జట్టు పనిని ప్రదర్శించాలి, డిస్ప్లే చేయాలన్నమాట. పిల్లలు చేసిన పనిని మనము ప్రదర్శింపజేయాలన్నమాట. పిల్లలు రాసిన సమాధానాలను
సరిచేయాలి. ఎందుకోసం అంటే పిల్లలు ఎవరైనా రాసిన సమాధానాన్ని లేదా ఏదైనా జట్టు రాసిన సమాధానాన్ని నల్లబల్లపై లేదా చార్టుపై ఉన్న ఉన్నదిన్నట్లుగా అంటే వారు చెప్పిన దోషాలతో కూడా రాయాలి. ఇలా రాసిన దాన్ని పూర్తి తరగతిలో చదివించాలి. దోషాలపై కింది ప్రశ్నల ద్వారా చర్చ నిర్వహించాలన్నమాట. పిల్లలు రాసిన సమాధానాలను సరిచేయాలన్నమాట. ఎడిటింగ్ ఓకేనా. ఇందుకోసం పిల్లల్లో ఎవరైనా రాసిన సమాధానాలను లేదా ఏదైనా జట్టు రాసిన సమాధానాల్లో నల్ల బల్లపై లేదా ఒక చార్టుపై ఉండేటట్లుగా అంటే వారు చేసిన దోషాలతో కూడా రాయాలన్నమాట. ఇలా రాసిన దాన్ని పూర్తి తరగతిలో చదివించాలి. దోషాలపై కింద ప్రశ్నలను అడగాలన్నమాట. భావం సరిగా రాసారా నాన్న చూడరా. ఫ్రెండ్స్ మీరు కూడా చెప్పండి. భావం సరిగా రాసారా? ఒక పద్యం ఇచ్చినాక భావం సరిగా రాసారా? సరైన క్రమంలో రాసారా? కరెక్ట్గా సరైన ఆర్డర్లో ఉందా? నెక్స్ట్ చూడండి ఇంకా ఏముంది. సరైన వాక్యాలు రాసారా? వాక్యాలు పూర్తిగా రాసారా? సరిగ్గా ఉన్నాయా? వాక్యాల్లో పదాలు సరిగ్గా ఉన్నాయా? ఉన్న పదాల స్థానంలో ఇంకా మించి పదాలను రాయవచ్చా మనము? అక్షరాలు ఏవైనా దోషాలు ఉన్నాయా? ఏ అక్షరాలు సరిగ్గా రాయాలి? ఇలా చర్చిస్తూ పిల్లల్లో సవరించేలా పూర్తి తరగతి కృత్యంగా ఇలా సవరిస్తూ చర్చించే విధంగా పూర్తి తరగతి కృత్యంగా నిర్వహించాలి. ఆ తర్వాత జవాబులను రాయమనాలి. ఆన్సర్స్ని రాయమనాలి. జట్లలో వ్యక్తిగతంగా రాయించడము సరిదిద్దడం అనేది చేయాలి. జట్లలో వ్యక్తిగతంగా రాయించడము సరిదిద్దడం అనేది చేయాలి. ఓకేనా. నెక్స్ట్ ఏముంది చూడు. పదజాలం. ఏం చెప్పుకున్నాం మనం ఇప్పుడు? దేని గురించి చెప్పుకున్నాం చెప్పండి ఫ్రెండ్స్. ఆలోచించి సొంత మాటల్లో రాయడం, దాన్నే స్వీయరచన. దానికి ఏం చెప్పాము? దాని యొక్క స్వభావం చెప్పుకున్నాము. అది తరగతి గదిలో ఎలా నిర్వహించాలనేసి చెప్పుకున్నాం. నెక్స్ట్ పదజాలం అంటే ఏమో చూడు. పదజాలం ఇంపార్టెంట్ మనకి. లిటరేచర్ ఈజ్ ద అరేంజ్మెంట్ ఆఫ్ బెస్ట్ వర్డ్స్ ఇన్ ద బెస్ట్ ఆర్డర్. లిటరేచర్ ఈజ్ ద అరేంజ్మెంట్ ఆఫ్ బెస్ట్ వర్డ్స్ ఇన్ బెస్ట్ ఆర్డర్ అనమాట. భాష అంటే పదజాల సమూహం. పదాలను అర్థవంతమైన వరుస క్రమంలో వినియోగిస్తే భాషగా మారుతుంది. భాష అంటే ఏమి? పదజాల సమూహం అనమాట. ఓకేనా. కొన్ని పదాల సమూహం పదజాలం. పదాలను అర్థవంతమైన వరుస క్రమంలో వినియోగిస్తే భాషగా మారుతుంది. విద్యార్థులకు పదజాలాన్ని సందర్భానుసారంగా వినియోగించడంపై అభ్యాసాలను కల్పించాలి. వివిధ సందర్భాలలో ఒకే పదం వేరువేరు అర్థాలను ఇస్తుంది. వీటిని గురించి అర్థం చేసుకునే విధంగా ప్రోత్సహించాలి. పదజాల వినియోగంపై విద్యార్థి పట్టు సాధించినప్పుడే ఏ విషయాన్నైనా వినసొంపుగా రసవత్తంగా వ్యక్తీకరించగలడు. సృజనాత్మకంగా రసాత్మకంగా రాయగలడు అనమాట. ఎవరు? విద్యార్థి. ఇప్పుడు పదజాలం యొక్క స్వభావం ఏమో చూద్దాం. ఓకేనా. స్వభావం ఏ విధంగా ఉందంటే, నూతన పదాలను అర్థం చేసుకుని నూతన పదాల అర్థాలను గ్రహించేలా ఉండాలి. ఏ సందర్భాల్లో ఏ పదాలను ఉపయోగించాలో తెలుసుకోవాలి. నేర్చుకున్న పదజాలంలో సొంతంగా వాక్యాలు రాసేలా ఉండాలి. సంబంధించిన పదాలు రాసేలా ఉండాలి. దానికి సంబంధించిన భాషా క్రీడలకు సంబంధించినవిగా ఉండడం మొదలైనవి. సార్ దీంతో ఏం సార్ మాకు ఇంత నీట్గా పోతుంది ఎక్స్ప్లెనేషన్ అంటే, ఏం లేదు. మనకు అడిగేది ఏం అడతా అంటే, ఇది ఒక ఆర్డర్ అడతాడు. ఇవన్నీ అడగడాడా. ఫస్ట్ ఏది చెప్పండి మీరే. చూడండి ఫస్ట్ ఏం చెప్పుకున్నాం మనం? వినడం, ఆలోచించి చెప్పడం. ఫస్ట్ ఏడు చెప్పుకున్నాం. భాషా సామర్థ్యాలన్నీ 9 అని చెప్పుకున్నాం. ఫస్ట్ ఏది? వినడం, ఆలోచించి మాట్లాడడం. ఇవే ఇంపార్టెంట్. భాషా సామర్థ్యాల్లో ఒక వరుస క్రమంలో రాయండి అని అడతాడు. చదవడం, అర్థం చేసుకొని చెప్పడం, రాయడం, పదజాలంపై పట్టుండాలి, సృజనాత్మకత, ప్రశంస, భాషను గురించి తెలుసుకోవడం, ప్రాజెక్ట్ పని, సాన్నిహిత్యాన్ని గురించి తెలుసుకోవడం. ఇది ఒక ఆర్డర్ అనమాట. ఇది మనకి డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. వాటిని గురించి మనము ఏమేమి ఎక్స్ప్లెనేషన్ ఉందనేసి నీట్గా తెలుసుకోవడం జరుగుతుంది. ఓకేనా. ఇప్పుడు పదజాలంలో ఏం నేర్చుకుంటున్నాం మనము? స్వభావం గురించి నేర్చుకున్నాం. నేర్చుకున్న పదజాలంతో సొంతంగా వాక్యాలు రాసేలా ఉండాలి. సంబంధించిన పదాలు గుర్తించే విధంగా భాషా క్రీడలకు సంబంధించినవి ఉండడం మొదలైనవి. నెక్స్ట్ తరగతి గది యొక్క నిర్వహణ ఏ విధంగా ఉందో తరగతి గది నిర్వహణ. ఓకేనా. పదజాలానికి సంబంధించిన అభ్యాసాలను
పూర్తి తరగతి కృత్యంగా నిర్వహించి అభ్యాసాలపై అవగాహన అనేది కల్పించాలి. పద్యాలకు సంబంధించిన అభ్యాసాలను పూర్తి ఒక తరగతి గదిలో ఒక కృత్యంగా మనము నిర్వహించి అభ్యాసాలపై ఒక అవగాహన అనేది కల్పించాలన్నమాట. అభ్యాసాల కఠినత స్థాయిని బట్టి జట్టు పనిగా కూడా నిర్వహించవచ్చు. అభ్యాసాల యొక్క కాఠిన్యత స్థాయిని బట్టి ఎక్కువ కష్టంగా ఉంటే జట్లుగా చేసి నేర్పించవచ్చు అన్నమాట. చర్చించిన సమాధానాలను రాయమనాలి. వాళ్ళు జట్టులో కూర్చొని చర్చించిన విషయాల్ని రాయమని చెప్పాలన్నమాట. పిల్లలు జట్లలో రాసిన వాటిని ప్రదర్శింపజేయాలి. ప్రదర్శింపజేయాలన్నమాట. పిల్లలు చెప్పిన దాన్ని నల్ల బల్లపై రాయాలన్నమాట. వాళ్ళు ఏం చెప్తారో దాన్ని బోర్డు పైన రాయాలన్నమాట. అదేవిధంగా అన్ని జట్లలో వాళ్ళు చెప్పినవి కూడా నల్ల బల్లపై రాయాలి. ఆ మిగిలిన జట్టులో చెప్పింటారు కదా, ఒక 4-5 జట్లు ఉంటే ఆ జట్టులో ఉండే వాళ్ళందరూ ఏమేమి చెప్పారో అవన్నీ మనము రాయాలన్నమాట. సమాధానాలను క్రోడీకరించాలి. పిల్లలు చెప్పలేకపోయిన సందర్భాల్లో ఉపాధ్యాయుడు సందర్భోచితంగా వాక్య ప్రయోగాల ద్వారా మనము ఆ పదజాలాన్ని అర్థం చేసుకునే విధంగా చేయించాలన్నమాట. నెక్స్ట్ సృజనాత్మకత, క్రియేటివిటీ ఏమన్నా పిల్లలలో ఊహాశక్తి, కల్పనాశక్తి అనంతంగా ఉంటాయి. పిల్లల్లో ఊహాశక్తి, కల్పనాశక్తి అనేది అనంతంగా ఉంటుందన్నమాట. పిల్లల్లో ఈ శక్తి వెలికి తీయడానికి తగిన భాషా వాతావరణాన్ని తరగతి గదిలో కల్పించాలన్నమాట. సొంతంగా రాసే సామర్థ్యం సృజనాత్మకతకు మరియు దోహదపడుతుందన్నమాట. ఇది పిల్లల్లో ఊహాశక్తి, కల్పనాశక్తి అనేది అనంతంగా ఉంటాయి. పిల్లల్లోని ఈ శక్తి వెలికి తీయడానికి తగిన భాషా వాతావరణాన్ని మనం కల్పించాలి. సొంతంగా రాసే సామర్థ్యం సృజనాత్మకత అనేది మరింత దోహదపడుతుంది. ఈ సృజనాత్మకత వ్యక్తీకరణకు మౌఖిక రూపంలో కానీ, లిఖిత రూపంలో కానీ, ప్రదర్శన రూపంలో కానీ ఉంటుంది. స్వాభావికంగా అంతర్లీనంగా పిల్లల్లో ఉండే సృజనాత్మకతను వెలికి తీసేలా పాఠశాలను తోడ్పడాలి. స్వాభావికంగా అంతర్లీనంగా పిల్లల్లో ఉండే సృజనాత్మకతను వెలికి తీసేలా తోడ్పడాలి. భాషా బోధనలో భాషా బోధన లక్ష్యాలలో భాషా నైపుణ్యాలతో సాధనతో పాటు భాషా బోధన లక్ష్యాలలో భాషా నైపుణ్యాల సాధనతో పాటు చూడండి ఫ్రెండ్స్, సృజనాత్మకత, కల్పనా శక్తులు వెలికి తీయడం అతి ముఖ్యమైనదిగా గుర్తించాలన్నమాట. ఏమేమి తీయాలి? సృజనాత్మకత, వాళ్ళ యొక్క కల్పనా శక్తులను వెలికి తీసేది అతి ముఖ్యమైనదిగా మనం గుర్తించుకోవాలన్నమాట. ఓకేనా? భాషా అభ్యసనంలో అంతిమ లక్ష్యంగా విద్యార్థుల్లోని సృజనాత్మకతను వెలికి తీయాలన్నమాట. భాషా అభ్యసనంలో అంతిమ లక్ష్యంగా విద్యార్థుల్లోని సృజనాత్మకతను మనము వెలికి తీయాలి. నెక్స్ట్ దీని యొక్క స్వభావం చూద్దామా? సృజనాత్మకత యొక్క స్వభావం మౌఖిక, లిఖిత, ప్రదర్శన రూపాల్లో ఉంటుంది. సృజనాత్మకత అంటే ఆలోచించే విధంగా ఉండాలి. కరెక్టే. తమ ఆలోచనలను, అనుభవాలను జోడించి చెప్పేలా ఉండాలి. నాటకీకరణ చేయడానికి అనుకూలంగా ఉండాలన్నమాట. ఊహించి చెప్పగలిగే విధంగా ఉండాలి. వివిధ భాషా వ్యవహారాలు, రూపాలు, ప్రక్రియల్లో కలిగి ఉండాలి. జట్లలో చేసేవిగా ఉండడం, వ్యక్తిగతంగా చేసే విధంగా ఉండడం, తోటివారి ద్వారా, సమాజ సభ్యుల ద్వారా నేర్చుకునే అవకాశం కూడా కలిగి ఉండాలి. నెక్స్ట్ మౌఖిక, లేఖన సామర్థ్యాల వృద్ధికి తోడ్పడే విధంగా ఉండాలి. మౌఖిక, లేఖన సామర్థ్యాల వృద్ధికి తోడ్పడే విధంగా ఉండాలి. పాల్గొనేలా అందించేలా స్వయం ఏదైనా దీంతో పాల్గొనేలా, ఆనందించేలా, స్వయం అభ్యాసానికి తోడ్పడేలా కూడా ఈ క్రియేటివిటీ అనేది ఉండాలి. ఒక వ్యవహార రూపంలో అంశాలని మరొక వ్యవహార రూపంలో మార్చడం మొదలైనవి ఉండాలన్నమాట దీంతో. ఓకేనా? ఇప్పుడు తరగతి గదికి అన్వయిస్తే ఏ విధంగా ఉంటుందో తెలుస్తుంది మనకి. ఓకేనా? ఈ సామర్థ్యాన్ని మొదట తరగతి గది కృత్యంగా నిర్వహించాలన్నమాట. తగిన సూచనలు అనేది ఇవ్వాలి. ఇచ్చిన అంశంపై ఆలోచింపజేసి స్వేచ్ఛగా ప్రతి ఒక్కరూ చెప్పేలా ప్రోత్సహించాలన్నమాట. ఒక సామర్థ్యాన్ని ఇచ్చి మొదట అది పూర్తిగా తరగతి గది మొత్తం నిర్వహించాలి. తర్వాత ఏం చేయాలి? తగిన సూచనలు ఇచ్చిన తర్వాత ఇచ్చిన అంశంపై ఆలోచించండి రా నన్ను ఆలోచించండి మీరు అని చెప్పి స్వేచ్ఛగా ప్రతి ఒక్కరూ చెప్పేలా ప్రోత్సహించాలన్నమాట. అవసరమైన చోట ఆధారాలను ఇచ్చి ఆలోచింపజేయాలన్నమాట. అవగాహన కల్పించాలి. తర్వాత పిల్లలను విభజించాలన్నమాట. పిల్లల్ని సపరేట్ చేయాలి. జట్లలో చర్చించమని రాయమని చెప్పాలన్నమాట. పిల్లల్ని జట్లుగా చేసి చర్చించమని రాయమని చెప్పాలి. నెక్స్ట్
జట్లలో చేసిన పనులను ప్రదర్శింపజేయాలి. జట్లలో చేసిన పనుల్ని ప్రదర్శింపజేయాలి. వీటిని ప్రదర్శిస్తున్నప్పుడు ఉపాధ్యాయుడు పూర్తి తరగతిలో ఉపాధ్యాయుడు పూర్తి తరగతిలో చర్చ నిర్వహించడం. ఉపాధ్యాయుడు పూర్తి తరగతిలో చర్చ నిర్వహించడం ద్వారా సలహాలు సూచనలు అందజేయాలి. సలహాలు సూచనలు అనేవి అందజేయాలన్నమాట ఉపాధ్యాయుడు. నెక్స్ట్ చూడి, రాసిన సృజనాత్మకత అంశాన్ని సరిచేయాలి. సరిచేయాలన్నమాట. స్వీయ రచన చూడి, ప్రశ్నలను సరిదిద్దిన విధంగా పూర్తి తరగతిలో నిర్వహించాలి. చూడి, రాసిన సృజనాత్మకతను సరిచేయాలి. దాంతో స్వీయ రచన ప్రశ్నలను సరిదిద్దిన విధంగా పూర్తి తరగతిలో నిర్వహించాలన్నమాట. నెక్స్ట్ చూడు ఏముందో, తర్వాత వ్యక్తిగతంగా రాయమని చెప్పాలి. పిల్లలు రాసిన వాటిని సంకలనం చేసి మేము కవిత్వం పిల్లలు రాసిన వాటిని సంకలనం చేసి మేము కవిత్వం లేదా కథలు రాస్తాం అని ఒక పుస్తకం తయారు చేయాలి. మేము కథలు రాస్తాం, మేము కవిత్వం రాస్తాం అని ఒక పుస్తకానికి పేరు పెట్టి ఒక పుస్తకంలో తయారు చేయాలి. ప్రతి పాఠానికి పిల్లలు రాసిన సృజనాత్మకత అంశాలతో ఒక పుస్తక సంకలనం తయారు చేయాలి. ప్రతి పాఠానికి పిల్లలు రాసిన సృజనాత్మకత అంశాల్లో ఒక పుస్తక సంకలనం అనేది తయారు చేయించాలన్నమాట. దీన్ని తరగతి గదిలో ప్రదర్శించాలన్నమాట. మళ్ళీ ఇంకా ఏమేమి చేయాలి సార్? జట్లలో రాయించడం, సరిదిద్దడం అనేది చేయాలన్నమాట. జట్లుగా చేసి పిల్లవాళ్ళని రాయించడం, వాటిని సరిదిద్దడం అనేది చేయాలి. తర్వాత పిల్లలలో వ్యక్తిగతంగా రాయించాలి. తర్వాత పిల్లల్లో వాళ్ళంటే ఇండివిజువల్గా ఎవరెవరినే రాయమని చెప్పాలన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ ప్రశంస అంటే ఏం సార్? ప్రశంస అంటే ఏం చూడండి. ప్రశంస విద్యార్థుల్లో సానుకూల దృక్పథాన్ని అలవర్చడానికి తగు విధంగా స్పందించడానికి ఈ సామర్థ్యం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఏది? ప్రశంస. జంతువులు, మొక్కల పట్ల సానుభూతి కలిగి ఉండడం, అదేవిధంగా ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలు, ముసలి వాళ్ళకి తగిన సహాయం చేయడం, సహకారం చేయగలిగే తయారవడం, అదే మాదిరిగా ఇతర భాషలు, సంస్కృతులు, పండుగలు, సంప్రదాయాలను గౌరవించేలా ఉండడం, గొప్పతనాన్ని గుర్తించి అభినందింప చేసే వైఖరి పిల్లల్లో పెంపొందించేలా ఉండాలి. ఇంకా ఏముండాలి మనకి? పిల్లలు ఎదుటి వారి గొప్పతనాన్ని గుర్తించి ప్రశంసించాలన్నమాట ఆపోజిట్ పర్సన్ని. దీనివల్ల విలువలతో కూడిన వ్యక్తిత్వ నిర్మాణం రూపుదిద్దుకుంటుంది. అదేవిధంగా బాలుడు చక్కని వ్యక్తిత్వంతో, వికాసంతో కుల మతాలను సరిహద్దులను దాటి విశ్వనరుడుగా అవతరించడం జరుగుతుంది. గీతల మధ్య ఏముంది? కుల మతాలు గీచుకున్న గీతల మధ్య పంజరమున చిక్కవాడవని నేను. కుల మతాలు గీచుకున్న గీతల మధ్య పంజరమును చిక్కువాడును నేను. నిఖిల లోకమెటు నిర్ణయించనేమని తిరుగులేని విశ్వనరుడు నేను అని చెప్పింది ఎవరంటే గుర్రం జాషువా. కుల మతాలు గీచుకున్న గీతల మధ్య పంజరమును చిక్కువాడును నేను. కుల మతాలు ఉన్న చోట చిక్కుకున్న ఒక పంజరంలో పావురం లాగా చిక్కుకున్న వాడనమాట గుర్రం జాషువా. నిఖిల లోకమెటు నిర్ణయించనేమని తిరుగులేని విశ్వనరుడు నేను అని గుర్రం జాషువా చెప్పడం జరిగింది. దీని యొక్క స్వభావం చూడి, దయ, సానుభూతి చూపడాన్ని పెంపొందించేలాగా ఉండాలి. దయా సానుభూతి ఉండాలన్నమాట. ప్రశంసలు మనం ఏమైనా ప్రశంస చేస్తున్నామంటే ఎట్లా అని ఇతరుల గొప్పతనాన్ని ప్రశంసింప చేసేలా ఉండాలి. ఇతరుల యొక్క గొప్పతనాన్ని పొగడాలి మనము ఖచ్చితంగా. ఇతరులకు సహాయం చేయాలి. సంస్కృతి సాంప్రదాయాలను గౌరవించాలి. అందరూ సమానమనే భావనను కలిగించాలి. ప్రకృతిని ప్రేమించాలి, పరిరక్షించాలి. విలువలను పెంపొందించేలా ఉండాలి. తరగతి గది నిర్వహణ చూడి ఏ విధంగా ఉందో. దీని ముందు ఇంటి పని ఇవ్వాలి. దీనికి ముందు ఏం చేయాలంటే ఇంటి పనిగా ఇవ్వాలన్నమాట. దీన్ని పూర్తి చేసిన పునఃక్షరంలో భాగంగా పిల్లల్ని ప్రశంసిస్తూ మాట్లాడించాలి. దీని ముందేమి ఎలా ఇంటి పనిగా ఇవ్వాలన్నమాట. ఫస్ట్ దీన్ని ఇంటి పనిగా ఇచ్చి దీన్ని పూర్తి చేసి వస్తారనమాట. వాళ్ళు చేసుకొని వచ్చిన తర్వాత, హోంవర్క్ చేసుకొచ్చిన తర్వాత వాటిని చెక్ చేస్తూ పునఃక్షరణ చేస్తూ దానిలో భాగంగా పిల్లల్ని ప్రశంసించాలన్నమాట. నాన్న వెరీ గుడ్ నాన్న, బాగా చేసావరా, భలే చేసావరా, నువ్వు అలా చేసావరా అని చెప్పాలన్నమాట. ప్రతి విద్యార్థిని ప్రశ్నించాలన్నమాట. పిల్లల సమాధానాలను క్రోడీకరించి ముగింపు ఇవ్వాలి. పిల్లల యొక్క సమాధానాలను క్రోడీకరించి ముగింపు సమాధానం అనేది ఇవ్వాలి. నెక్స్ట్ ఏముంది? వ్యక్తిగతంగాను వ్యక్తిగతంగా రాయమన్న వాటిని రాయించాలి. అదేవిధంగా
పిల్లలు రాసిన ప్రశంసకు సంబంధించిన అంశాలతో పుస్తక సంకలనం తయారు చేయాలి. పిల్లలు రాసిన ప్రశంసకు సంబంధించిన అంశాలతో ఒక పుస్తకాన్ని తయారు చేయాలి. ఇలా రూపొందించిన పుస్తక సంకలనాన్ని తరగతి గదిలో ప్రదర్శింపజేయాలన్నమాట. ఇలా రాసిన పుస్తకాన్ని ఏం చేయాలి? తరగతిలో చూపించాలి, ప్రదర్శించాలి. ప్రతి పాఠానికి ఒక సంకలనం తరగతి గదిలో అందుబాటులో ఉండాలన్నమాట. నెక్స్ట్ భాషను గురించి తెలుసుకుందాం. ప్రశంస అయిపోయింది. తర్వాత భాష అంటే ఏమో సార్ చూద్దాం. చూడి, పాఠశాలలో భాష నేర్పడంలో ఉద్దేశం పిల్లవాడు కొత్తగా ఆలోచించగలగాలి మేడం. చూడండి, పాఠశాలలో భాష నేర్పడంలో ఉద్దేశం ఏమనంటే పిల్లవాడు కొత్తగా ఆలోచించే విధంగా ఉండాలన్నమాట. వాటిని క్రమబద్ధంగా వ్యక్తీకరించాలన్నమాట. నెక్స్ట్ సృజనాత్మకంగా చెప్పగలగాలి, రాయగలగాలి. ఈ సామర్థ్యం ద్వారా విద్యార్థుల్లో భాషా భాగాలు వస్తాయి, కాలాలు వస్తాయి, విరామ చిహ్నాలు వస్తాయి. విరామ చిహ్నాలు ఎలా ఉపయోగించాలో తెలుసుని కాలాలకు అనుగుణంగా క్రియలను గుర్తించి ఉపయోగించేలాగా చేయాలి. అందుకు పిల్లల మెదడు వాటిని స్వయంగా సూత్రీకరించుకుంటుంది. దీనిని తరగతి గదిలో పునర్బలనం చెందడానికి అభ్యసనం చేయించాలి అని భాషను గురించి అవగాహన చెప్తుంది. భాష యొక్క స్వభావం ఏముంది చూడి, వ్యాకరణ నియమాలు సొంతంగా గ్రహించేలా చేయాలి. ఓకే, ఉదాహరణలు సొంతంగా చెప్పేలా ఉండాలి. సులభతరంగా అర్థం చేసుకునే విధంగా ఉండాలన్నమాట. నెక్స్ట్ తరగతి గది నిర్వహణ చూడు ఏమైంది ఉందో. భాషను గురించి ఖచ్చితంగా తెలుసుకుందాం అనే అభ్యాసాలు పూర్తి తరగతి కృత్యంలో నిర్వహించాలి. అందరూ తరగతిలో ఎంతమంది పిల్లలు ఉంటే అందరి దగ్గర నిర్వహించాలన్నమాట. అభ్యాసంలోని అంశాలు పిల్లలతో చర్చిస్తూ అవగాహనతో మనము చేయించాలన్నమాట. అభ్యాసంలోని అంశాలు పిల్లలతో చర్చిస్తూ అవగాహనతో చేయించాలి. ఉదాహరణకు పిల్లలతో చెప్పించాలి. ఉదాహరణల ద్వారా సూత్రాన్ని గ్రహించేలా, అర్థం చేసుకునేలా మనము చేయాలన్నమాట. నెక్స్ట్ చూడి, నూతన పదాలను అర్థం చేసుకునేలా ఉండాలన్నమాట. అదేవిధంగా పిల్లల జట్లులో కూర్చోమని నేర్చుకున్న భాషాంశాలపై ఉదాహరణలు ఇవ్వాలి. అందరూ జట్లుగా చేసి కూర్చోండి అన్న అని చెప్పి మీరు నేర్చుకున్న అంశాల గురించి చెప్పండి అని చెప్పాలి. పిల్లలతో వాటిని ప్రదర్శింపజేయాలన్నమాట. ఓకేనా? పిల్లలు చెప్పిన ఉదాహరణలు నల్లబల్లపై రాయాలి. పిల్లలు చెప్తారు కదా, వాటినన్నింటినీ మనం నల్లబైన పైన రాయాలి. వ్యక్తిగత నోటు పుస్తకాల్లో రాయించడం అనేది చేయాలి. నెక్స్ట్ చూడండి, ప్రాజెక్ట్ పని అంటే ఏమో చూడి, పిల్లల్లో ఆలోచింపజేసే శక్తిని వికసింపజేసి వారి ఆలోచనలను వ్యక్తపరచడానికి పిల్లల్లో ఆలోచింపజేసే శక్తిని వికసింపజేసి వారి ఆలోచనలను వ్యక్తపరచడానికి భాషా బోధన అనేది తోడ్పడాలి. ఇందుకోసం ఇంతకు ముందు చర్చించిన సామర్థ్యాలకు చెందిన అభ్యాసాలు తోడ్పడినట్టుగా వీటికి సందర్భోచితంగా అవసరం మేరకు సమ్మిళితపరిచి వినియోగించే సామర్థ్యం పిల్లల్లో పెంపొందించాలి. ఇందుకు భాషా ప్రాజెక్టులు అనేవి చక్కగా ఉపయోగపడడం జరుగుతుంది. దీని యొక్క స్వభావం చూడి, ప్రాజెక్టుల యొక్క స్వభావం ఏ విధంగా ఉందో. ప్రాజెక్టు పనులు వివిధ కృత్యాల సమూహారంగా ఉండాలి. అదేవిధంగా ప్రాజెక్ట్ పనులు అనేవి వివిధ సామర్థ్యం కూడా ఉండాలన్నమాట. ప్రాజెక్ట్ పనులు వివిధ సామర్థ్యాల నిర్వహణకి సామర్థ్యం కూడా ఉండాలన్నమాట. పరిశీలించడం, సేకరించడం, అన్వేషించడం, నమోదు చేయడం, విశ్లేషించడం, నిర్ధారించడం వంటి కృత్యాలతో కూడిన ప్రాజెక్ట్ పనులు అనేవి కూడా ఉండాలి. వినడం, మాట్లాడడం, చదవడం, రాయడం వంటి భాషా నైపుణ్యాలతో కూడిన ప్రాజెక్ట్ పనులు అనేవి ఉండాలి. పాఠ్యపుస్తకాల పరిధిని దాటి పరిసరాల ద్వారా, అదనపు పఠన సామాగ్రి ద్వారా అనగా బాల సాహిత్యానికి, వార్తాపత్రికలు మొదలైన వాటిని చదవడానికి ప్రోత్సహించేలా ప్రాజెక్టులు అనేవి ఉండాలన్నమాట. స్వతంత్ర పాఠకులు ఎదగడానికి భాషాభిరుచిని, పఠనాభిలాషను పెంపొందించడానికి తోడ్పడుతుంది. స్వతంత్ర పాఠకులుగా ఎదగడానికి భాషాభిరుచిని, పఠనాభిలాషను పెంపొందించడానికి తోడ్పడుతుంది అన్నమాట ప్రాజెక్టు. తెలుసుకున్న వాటిని, చదివిన వాటిని క్రమపద్ధతిలో సొంతంగా రాయడానికి తోడ్పడుతుంది. పిల్లలు నివేదికలు తయారు చేయడం, పట్టికల రూపంలో సమాచారాన్ని ప్రదర్శించడం వంటి సామర్థ్యాలను అభివృద్ధి చెందుతాయి. నెక్స్ట్ చూడి, తోటి వారితో కలిసి పనిచేసేలా ఉంటుంది. ఒక్కొక్కరు సహకరించుకునే విధంగా కూడా ఈ ప్రాజెక్టు అనేవి ఉపయోగపడతాయి. ఇతర సబ్జెక్టులతో సంబంధించిన అవగాహన పెంపొందించడానికి కూడా ప్రాజెక్ట్ అనేది బాగా ఉపయోగపడుతుంది అనమాట. ప్రాజెక్ట్ పనులను నిర్వహించడం అనేది ఏ విధంగా ఉందో చూడండి. ఓకేనా? ప్రాజెక్ట్ పనులను ఇంటి పనిగా ఇవ్వాలన్నమాట. ప్రాజెక్ట్ పని ఏ విధంగా వెళ్ళి ఇంటి పనిగా వెళ్ళి పాఠం పూర్తయిన రోజు అనగా
పాఠం పూర్తయిన రోజు అనగా 5వ రోజు ఇంటి పనిగా ఇవ్వాలన్నమాట. ఓకేనా? ఇంటి పనిగా ఇచ్చే ముందు చూడు, ఇంటి పనిగా ఇచ్చే ముందు పిల్లలు ఏం చేయాలి, ఎలా చేయాలనేవి సూచనలు అర్థమయ్యేలా చేయించాలన్నమాట. అర్థం చేయించాలన్నమాట వాళ్ళ దగ్గర. సరేనా? ప్రాజెక్ట్ పని కఠినత స్థాయిని బట్టి వ్యక్తిగతంగా లేదా జట్టుగా పనిని ఇవ్వాలి. ప్రాజెక్టు పని యొక్క కష్టమైన దాన్ని బట్టి ఎటువంటి ప్రాజెక్ట్ ఇస్తున్నామో చూసి అది వ్యక్తిగతంగా ఇవ్వాలా, జట్టుగా ఇవ్వాలా డిసైడ్ చేయాలన్నమాట. జట్టు పనులుగా ఇచ్చినప్పుడు ఆ ప్రాజెక్ట్ పనిని పూర్తి చేయడానికి జట్టులలోని సభ్యులు ఎవరెవరు ఏం చేయాలో స్పష్టంగా చెప్పాలన్నమాట. జట్టు పనులుగా ఇచ్చినప్పుడు ఆ ప్రాజెక్ట్ పనిని పూర్తి చేయడానికి జట్టులలో సభ్యులు ఎవరెవరు ఏమేం చేయాలో స్పష్టంగా చెప్పాలన్నమాట. ప్రాజెక్టు పనిని పూర్తి చేసిన తర్వాత 8వ రోజు పునఃక్షరణ సమయంలో పిల్లల చేత ప్రదర్శింపజేయాలి దానిని. అయితే దీని ప్రదర్శన కంటే ముందుగానే మధ్యలో పిల్లలను అడిగి తెలుసుకుంటూ ఉండాలన్నమాట. వాట్ ఈజ్ వాట్ అని. పిల్లలు ప్రాజెక్ట్ పనులను ప్రదర్శించేటప్పుడు దోషాలుంటే వాటిని తొలగించాలన్నమాట. అవసరమైన సలహాలు, సూచనలు కూడా మనము ఇవ్వాలి. నెక్స్ట్ చూడి, పిల్లలతో ప్రదర్శన చేయించిన రోజు తదుపరి 45 నిమిషాల సమయంలో ప్రాజెక్ట్ పని గురించి నివేదిక రాయించాలి. పిల్లలతో బాగా ప్రదర్శన చేయించిన ఓ రోజు, ఓకేనా, అయిపోయింది అలా అని చెప్పి సైలెంట్ అయిపోకూడదు. తర్వాత 45 నిమిషాలు, తదుపరి 45 మినిట్స్లో ఆ ప్రాజెక్టు గురించి ఒక నివేదిక అనేది తయారు చేయించాలన్నమాట. ఈ నివేదికలో తాము ఏమేం చేశారో అనగా ఏం చదివారు, ఎవరిని కలిశారు, ఏం అడిగారు, ప్రాజెక్ట్ పని ద్వారా ఏమేమి తెలుసుకున్నారో వంటి వివరాలని ఒక నివేదిక రూపంలో తయారు చేయించాలన్నమాట. ఇలా రాసిన నివేదికను పిల్లల్లో పోర్ట్ఫోలియో రూపంలో భద్రపరచాలన్నమాట. పిల్లలు రాసిన వాటిని పోర్ట్ఫోలియోలో మనం భద్రపరచాలన్నమాట. లేదా పుస్తక సంకలనంగా తయారు చేసి తరగతి గదిలో ప్రదర్శించాలి. ఓకేనా? ఇది మనకి భాషా సామర్థ్యాల్లో ఉన్న అంశాలను మనము నీట్గా చెప్పుకున్నాం. ఓకేనా? ఏవేవి చెప్పుకున్నాం భాషా సామర్థ్యాల్లో ఉన్నది చెప్పండి ఒకసారి రివిజన్గా మీకు. ఓకేనా? వినడం, ఆలోచించడం, మాట్లాడడం, అర్థం చేసుకొని చెప్పడం, రాయడం, పదజాలంపై పట్టు, సృజనాత్మకత, ప్రశంస, భాష గురించి తెలుసుకున్నాము. ప్రాజెక్ట్ పని గురించి తెలుసుకోవడం జరిగింది. ఓకేనా? నెక్స్ట్ టాపిక్ నెక్స్ట్ వీడియోలో మనము నీట్గా ఎక్స్ప్లెనేషన్ అనేది చేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. విద్యా ప్రమాణాలు, అభ్యసన చురుకులు చాలా ఇంపార్టెంట్. మనకి విద్యా ప్రమాణాల పైన బెట్టు ఖచ్చితంగా వస్తుంది. సో నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.